రామచంద్ర గౌడ్ గారు ప్రధానంగా ఇప్పుడు కనుక మీ పార్టీలో చూసినట్టయితే ఐలయ్య గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐలయ్య గారికి మంత్రి పదవి రావాలని మీరు మీలాంటి కార్యకర్తలు మీలాంటి అభిమానులు పదే పదే కోరుతున్నారు. మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుందంటారా? నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఐలయ్య గారికి సపోర్ట్ చేస్తారంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఎంతవరకు మీ ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఏకైక బీసీ నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకైక బీసీ బిడ్డ కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎలాగంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కోమారెడ్డి బ్రదర్స్ కానీ, అక్కడ ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. బీసీ బిడ్డ కాబట్టి తప్పనిసరి అవకాశం ఇవ్వాలి. ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తే ఆయన అభివృద్ధి చేస్తాడు. బీసీలకు కాదు, ప్రజలకు సదుపాయం కలిగే ఏ కార్యక్రమాలైనా కానీ, ప్రజల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ప్రజలకు కావాల్సిన, ఇప్పుడు ఏమని చెప్పినా మీకు, ఆయన మంత్రిగా లేనప్పుడే 120 చెరువులు నింపిండు. మరి మంత్రి పదవి వస్తే ఎంత పెద్ద కార్యక్రమాలు చేయగలుగుతాం? నియోజకవర్గ స్థాయిలో ఇంకా అభివృద్ధి చేసే అవకాశం. యాదాద్రి భువనగిరి జిల్లాను పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే నిధులతోనే గొప్పగా చేయొచ్చు, అనుకున్న రీతిలో చేయొచ్చు. యాదగిరి గుట్టను ఒక వైభవంగా రూపుదిద్దొచ్చు. ఏర్గుట్ట అన్నారు కాబట్టి మరొక అంశము, స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి గతంలో లేని విధంగా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి ఒక పండుగ వాతావరణంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున మరి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చేస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా గతంలో లాగా కొండపైనే నిద్రించే విధానాన్ని మళ్ళీ తీసుకువచ్చినటువంటి ఘనత కూడా మీ ఎమ్మెల్యే గారికి దక్కుతుందంటారు. ఎట్లా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది గతంలో ఏమున్నా లోకల్ వైజ్గా అప్పుడు వాస్తవానికి గిరి ప్రదక్షిణకు రోడ్డు కూడా సరిగ్గా లేదు. వాస్తవం నేను మాలేసినప్పుడు రోడ్డు లేదు. హనుమంత్ గారు ఖాళీ పిల్లబాట ఆ బాట పొంటి పోవాలంటే భయమేది. ఆ టైంలో నేను ఒక్కడిగా వేసినప్పుడు ఒక్కడినే తిరగాలి. అప్పుడు మబ్బుల భయపడుకుంటే తిరిగేది అప్పుడు ఆ టైంలో. ఎందుకంటే అక్కడ వాస్తవానికి కొన్ని జంతువులు ఉండేది. అవి నాతో పాటు తర్వాత అందరూ భిక్షమే గౌడ్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు అందరితో పాటు అందరం కలిసి తిరిగినాం. అప్పుడు కూడా రోడ్లు లేవు వాస్తవానికి. అదే బాట అదే విధంగా తర్వాత గత ప్రభుత్వం యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తా అది చేస్తా రోడ్డు వేసిర్రు. తర్వాత ఇప్పుడు మాత్రం మా ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారు మాత్రం ఆయన ఆధ్వర్యంలోనే గిరి ప్రదక్షిణ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో, స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు వేల సంఖ్యలో తండోపతండాలుగా, అంటే గతంలో ఎప్పుడు ఈ విధంగా ఎప్పుడు జరగలేని వైభోగాన్ని చూపిస్తారు ఆయన. అంతటి వైభోగాన్ని ఇప్పుడు అంతటి అభివృద్ధి కార్యక్రమాలు కొండపైన ఇంకెన్నో మంత్రిగా అయితే ఇంకెన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆయనకు ఉత్సాహం ఉంది. అలాంటి ఉత్సాహవంతుడు యువకుడు కాబట్టి, బీసీ బిడ్డ కాబట్టి మా ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం గారు మీ ఎమ్మెల్యే గారికి సీఎం గారు ఆశీస్సులు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. ఖచ్చితంగా సీఎం గారి ఆశీస్సులు ఉండబట్టే కదా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఆయన వాకు చాతుర్యాన్ని కూడా ఆ నియోజకవర్గ ప్రజల కోసం పాటుపడుతూ మాట్లాడుతూ కొట్లాడుతూ సీఎం గారి దగ్గర ఫండ్స్ తీసుకొచ్చి నియోజకవర్గానికి కూడా అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేస్తుంది. చాలా అంటే చాలా. అసలు గతంలో ఆయన ఎమ్మెల్యే కాకముందుకే ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఎమ్మెల్యే అయినాక ఇంకా ఇలాంటి చాలా గొప్ప కార్యక్రమాలు చేసిండు. ఇంకా మంత్రి అయితే ఎన్ని కార్యక్రమాలు చేస్తాడో. అందుకోసం ఒక అభివృద్ధికి నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడే ఒక నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలి. అది బీసీ బిడ్డ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా మీరు ప్రస్తుతం మీ పార్టీ అధికారంలో ఉంది, యాదగిరిగుట్ట పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ మీ పార్టీ బలోపేతం కావాలంటే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంటారు? మీ పార్టీ ఇంకా ఈ దఫానే కాకుండా మళ్ళీ వచ్చేసారి కూడా మళ్ళీ మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా.
సంక్షేమ కార్యక్రమాలు అప్పటికే అన్నీ అమలైపోతాయి. ఉమ్, మీరు చూడండి, గత ప్రభుత్వం రేషన్ బియ్యం ఇచ్చేది, ఉమ్, దొడ్డు బియ్యం ఉమ్, తినలేని పరిస్థితి, అమ్ముకునేది. వాస్తవానికి రేషన్ షాపులు అమ్ముకుర్రు. ఉమ్, చాలామందికి బియ్యం తీసుకొచ్చిన వారు లేరు, ఉమ్, అమ్ముకునేది. ఉమ్, ఈరోజు సన్న బియ్యం, వాస్తవానికి మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే సన్న బియ్యాన్ని సంతోషపడుతూ ఆ బియ్యాన్ని చూస్తూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. అంటే సన్న బియ్యం అందించిన ఘనత మీ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఒక రేవంత్ రెడ్డి గారిది, మళ్ళీ మా ప్రభుత్వానికి, అది మా ఎమ్మెల్యేలది, మా మంత్రులది, మా సీఎంది, వాళ్ళకే ఈ ఘనత దక్కుతుంది. మళ్ళీ మా కార్యకర్తలుగా మాకు సంతోషం. ఎలా అంటే మా గవర్నమెంట్ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఇంకోటి, కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లై చేసుకున్నారు. అవి ఆల్రెడీ వాళ్ళ పేర్లు కూడా నమోదైనాయి. వాళ్ళు కూడా ఈ నెల 2 నెలల్లో వాళ్ళకు రేషన్ కార్డులు కూడా త్వరలో కొత్త రేషన్ కార్డులు కూడా సీఎం గారు మంజూరు చేశారు. దానివల్ల తిరుగులేని మెజార్టీతోని నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ఇంకా ఎక్కువ స్థానాలు గెలుస్తాం. నల్గొండలో వాస్తవానికి 12 స్థానాలు రావాలి. వాస్తవానికి కొంచెంలో మిస్ అయింది. ఈసారి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో Like and subscribe. Like and subscribe.